Hello guys, welcome back to my channel Diksha's BTech Life. ఈ రోజు వీడియో వచ్చేసరికి మీరందరూ అడిగారు నన్ను కామెంట్స్ లో, అక్క ఫస్ట్ డే ఎలా జరిగిద్ది అంటే ఫస్ట్ డే అసలు ఏ క్లాసెస్ కి వెళ్ళాలి, అసలు ఎలా తెలిసింది మనకి, అమ్మో టెన్షన్ ఫీల్ అవుతున్నారు చాలా మంది కామెంట్స్ లో. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఫస్ట్ డే మొత్తం ఎలా జరిగిద్ది అని చెప్పి, అండ్ నాకు ఎలా ఉంది ఫస్ట్ డే, అసలు మోస్ట్లీ అసలు ఫస్ట్ డే అంటే ఎలా ఉంటుంది మీకు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు అసలు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ గురించి, టెన్షన్ అసలు ఎలా మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ డే ఒకవేళ మీరు కనుక హాస్టలర్స్ అయితే, మీరు హాస్టల్స్ కి ఇప్పుడు రేపు కాలేజ్ అంటే ముందు డే నైటే వస్తారు కదా, రిపోర్ట్ చేస్తారు కదా హాస్టల్ కి. సో అప్పుడు మ్యామ్ మీకు కీస్ ఇస్తారు, రూమ్ కీస్, కబోర్డ్ కీస్, అవన్నీ మీరు హాస్టల్ కి వచ్చేస్తారు, స్టే చేయొచ్చు ఇంకా. సో హాస్టల్ కి వచ్చి అప్పుడు మీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటారు, మీ రూమ్మేట్స్ తో కొంచెం ఏమైనా మాట్లాడతారు, ఫ్రెండ్ చేసుకోండి మీ రూమ్మేట్స్ తో. కొంచెం వాళ్ళు మాట్లాడకపోయినా మీరు కొంచెం హాయ్ చెప్పండి, కొంచెం అలా హాయ్ చెప్పి కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తేనే, మీరే తను మాట్లాడలేదుగా అని చెప్పి అలా ఉంటే ఫ్రెండ్స్ చేసుకోవడం కష్టము. సో ఎవరైతే ఏంటి జస్ట్ ఒక హాయ్ చెప్పి మాట్లాడితే, సో ఫ్రెండ్ అనేది అప్పుడే కదా స్టార్ట్ అయ్యేది. ఎవరికి ఇంకా నీ ఫేస్ చూసిన వాళ్ళే వచ్చి మాట్లాడతారంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఒకసారి మీరు ఫ్రెండ్స్ మీ రూమ్మేట్స్ అయినా లేకపోతే కాలేజ్ లో ఫ్రెండ్స్ అయినా మీరు స్టార్ట్ చేయండి, మాట్లాడటానికి ట్రై చేయండి. అలా ఇంట్రోవర్ట్ లాగా అలా ఫీల్ అవ్వకుండా కొంచెం హాయ్ చెప్పి ఎక్కడి నుంచి ఏంటి, అసలు ఏ బ్రాంచ్, సో ఇలా ఏమన్నా క్వశ్చన్స్, ఏం పేరు, నీ పేరేంటి అని చెప్పి, సో ఇలా మాట్లాడుతుంటేనే మీకు అప్పుడు ఫ్రెండ్ అవుతారు. ఫ్రెండ్ అనేది ఊరికి నీ దగ్గరకు వచ్చేసి మాట్లాడరు కదా, నువ్వు మాట్లాడితే సో వాళ్ళు అప్పుడే ఫ్రెండ్ అవుతారు. సో అలా హాస్టల్కి వచ్చేసి మీరు మీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని, సో ఆ రోజు నైట్ అయితే ఏం టెన్షన్ లేకుండా ఉండండి. ఏమంత పెద్ద ఫస్ట్ డే కదా టెన్షన్ పడిపోవాల్సిన ఏం ఉండదు, భయంగా అట్లేం కాదు. సో ఫస్ట్ డే అని ఎక్కువ ఆలోచించకండి, ఎక్కువ థింక్ చేయకుండా నార్మల్ గా కామ్ గా ఇంకుండండి, ఏం కాదు. ఆ రోజు ఇంకా హాస్టలర్ అయితే మీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్, మీ రూమ్మేట్స్ తో మాట్లాడతా కొంచెం, ఆ రోజు వాళ్ళకు కూడా ఫస్ట్ డేనే కదా అఫ్ కోర్స్. సో వాళ్ళతో వాళ్ళు మాట్లాడతా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమి ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓరియంటేషన్ స్టార్ట్ అయింది కదా. సో ఓరియంటేషన్ కి మీకు ఏ బ్లాక్ లో ఏ ఈవెంట్ జరుగుతుంది, అండ్ ఏ టైం కి ఏ ఈవెంట్ జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎప్పటిదాకా ఈవెంట్ జరుగుతుంది, డే స్కెడ్యూల్, ఆ 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఓరియంటేషన్ జరిగే స్కెడ్యూల్ మొత్తం ఇచ్చేస్తారు, మీకు మెయిల్ చేస్తారు. అఫీషియల్ మెయిల్ ఐడి ఉంది కదా, ఎస్ఆర్ ఉంది, సో దానికైతే మెయిల్ చేస్తారు. సో మీరు దాన్ని బట్టి టైమింగ్స్ అండ్ ఏ బ్లాక్ ఇచ్చారు, ఏ టైంకి ఇచ్చారు అని చెప్పి ఆ ఈవెంట్స్ అన్ని చెక్ చేసుకొని ఆడిటోరియంకి వెళ్ళటం, లేకపోతే క్లాసెస్ లో కనుక ఈవెంట్స్ పెడితే సో క్లాసెస్ కి వెళ్ళటం. సో అలా ఓరియంటేషన్ 1 or 2 వీక్స్ జరిగిన రోజు ఇంకా ఇలానే ఉంటుంది. సో ఓరియంటేషన్ మెయిన్ రీజన్ ఏంటి పెట్టేది ఎందుకు అంటే, ఎక్స్ప్లోర్ చేయడానికి, యూనివర్సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ చేసుకుంటారు, మీకు కూడా కాలేజ్ మొత్తం చూస్తారు, ఏ బ్లాక్ ఏంటి, అసలు ఏ బ్లాక్ లో ఏం జరిగింది, ఆ బ్లాక్స్ నేమ్స్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, సీనియర్స్ అన్ని మీకు చూపిస్తారు. సో నో ప్రాబ్లమ్, మీరు అంత ఓరియంటేషన్ ఏమి చిల్లు, మొత్తము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇలా మీకు ఫస్ట్ 2 వీక్స్ దాకా ఓరియంటేషన్ ఇలానే ప్రాసెస్ ఉంటుంది. ఏదో ఒక బ్లాక్స్ లో ఏదో ఒక ఈవెంట్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, అండ్ ప్రొఫెసర్స్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాలేజ్ రూల్స్ చెప్తారు. సో ఇవన్నీ మీరు ఫ్రెండ్స్ చేసుకుంటారు, కాలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఇలా మొత్తం ఇంకా 1 or 2 వీక్స్ అలా కంటిన్యూ అవుతా ఉంటుంది. ఓరియంటేషన్ మొత్తంలో ఇంక ఇట్లానే ఉంటుంది. సో ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మీకు కొన్ని డేస్ కి, ఒక ఓరియంటేషన్ అయిపోయిన ఒక 2-3 days కి క్లాసెస్ స్టార్ట్ అంటారు. సో ఆ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీకు మెయిల్ చేస్తారు, అంటే టైం టేబుల్ కూడా ఇచ్చేస్తారు. మీకు పోర్టల్ ఉండిద్ది, స్టూడెంట్ పోర్టల్ అని గూగుల్లో. సో గూగుల్లోకి వెళ్ళి స్టూడెంట్ పోర్టల్ అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ వచ్చింది. సో ఆ వెబ్సైట్ లో మీరు కంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ ఒక సెట్ చేసుకుంటారు ఆ పోర్టల్ కి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయిపోతారు ఆ పోర్టల్ కి. సో ఆ పోర్టల్లోనే మీరు ఎప్పుడైనా హాస్టల్ డీటెయిల్స్ అయినా, అంటే ఐ మీన్ హాస్టల్ ఫీజ్ డీటెయిల్స్ అయినా, ఆర్ హాస్టల్ రూమ్ డీటెయిల్స్ అయినా, అండ్ మీ టైం టేబుల్, మీ ఇంకేముంటాయి, అటెండెన్స్ డీటెయిల్స్, అండ్ ఆల్సో మీ మార్క్స్, సెమిస్టర్ మార్క్స్ ఆర్ అసైన్మెంట్ మార్క్స్, ఏదైనా ఈ సబ్జెక్ట్ మార్క్స్ ఏదైనా, ఇంక మొత్తం ట్రాన్స్పోర్ట్ ఫీ ఎంత పే చేశారు, ఫీ డీటెయిల్స్. సో ఇలా అన్ని డీటెయిల్స్ అనేది మీరు ఎప్పుడైనా ఇంకా పోర్టల్లోనే చెక్ చేసుకుంటారు. టైం టేబుల్ కూడా ఇంక పోర్టల్లోనే ఉంటుంది. సో మీరు అలా ఈఆర్పి అంటారు దాన్ని, స్టూడెంట్ పోర్టల్ అంటారు.
సో ఆ పోర్టల్లో మీ టైం టేబుల్ అప్డేట్ అయింది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క టైం టేబుల్ ఉంటుంది. అండ్ క్లాసెస్ అయితే కంటిన్యూస్ గా అయితే ఉండవు. మీ టైం టేబుల్ బట్టి 9 to 10 ఒక క్లాస్ ఉండి మళ్ళీ 1 కి క్లాస్ స్టార్ట్ అయ్యటం కూడా ఉండిద్ది. సో కంటిన్యూస్ అయితే క్లాసెస్ ఎక్కడా ఉండవు. సో ఇలా మీరు మీకు టైం టేబుల్ వచ్చింది మీ మెయిల్ కి 2-3 డేస్ తర్వాత, ఓరియంటేషన్ అయిపోయిన 2-3 డేస్ తర్వాత ఆ మెయిల్ లో మీ టైం టేబుల్ చెక్ చేసుకొని ఆ ఆ టైం టేబుల్ లోనే ఏ ఫ్లోర్ లో ఏ క్లాస్ ఉంది అండ్ ఏ టైం కి క్లాస్ ఉంది అని చెప్పి కూడా మెన్షన్ చేస్తారు. సో అది చెక్ చేసుకొని మీరు క్లాసెస్ కి వెళ్తారు. ఆ క్లాస్ కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఓరియంటేషన్ లో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు. ఓరియంటేషన్ లో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు లేకపోయినా ఆ, మీరు కాలేజ్ లో ఫ్రెండ్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరే మాట్లాడండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ హాస్టల్ రూమ్మేట్స్ ఎవరైనా మీ సెక్షన్ లో పడచ్చు. సో అలా ఫ్రెండ్స్ అయితే అవుతారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ డే మిమ్మల్ని ఏమి క్వశ్చన్స్ అడగరు. మళ్ళీ ఫస్ట్ డే కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు కాలేజ్ గురించి మాక్సిమం అంటే ఓరియంటేషన్ లో చెప్తారు కాబట్టి మీకు భయం అవసరం లేదు. ఫస్ట్ డే ఏ సబ్జెక్ట్ సార్స్ అయినా మ్యామ్స్ అయినా ఎవరైనా మీకు మాక్సిమం ఇంట్రో అడుగుతారు, సెల్ఫ్ ఇంట్రో. అండ్ వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్తారు, వాళ్ళ గురించి కొంచెం చెప్తారు. సో వాళ్ళ గురించి అండ్ మనల్ని కొంచెం ఇంట్రో అడుగుతారు. సో ఇంట్రో అంటే ఏం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేమ్, ఇంకా మోస్ట్లీ అంతే. ఎక్కువ పెద్ద క్వశ్చన్స్ కూడా ఏమి ఉండవు అక్కడ, మీరు భయపడాల్సిన అవసరం లేదు అమ్మో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అని. సో వాళ్ళ గురించి ఇంట్రో చెప్తారు, వాళ్ళ నేమ్ అని ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళ గురించి చెప్తారు, వాళ్ళ ఏ డిపార్ట్మెంట్, వాళ్ళు ఏం చేశారు, పిహెచ్డి అదే వాళ్ళ గురించి చెప్తారు, ప్రాసెస్ గురించి. అండ్ నెక్స్ట్ మీ గురించి చెప్తారు. సో ఫస్ట్ డే అనేది మోస్ట్లీ అన్ని క్లాసెస్ కి ఫస్ట్ డే మీకేమి స్టార్ట్ చేశారు సిలబస్ చెప్పేయటము ఇంకా అలా ఏమీ ఉండదు. సో ఫస్ట్ డే అనేది ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉండిద్ది. సో అండ్ కొన్ని సర్స్ అయితే మ్యామ్స్ అయినా హాఫ్-అన్-అవర్ ముందే వదిలిపెట్టేస్తారు. ఒక 10 minutes క్లాస్ చెప్పేసి అటెండెన్స్ తీసేసుకొని ఫస్ట్ డే కదా ఏముందని చెప్పి 1 or 2 days అట్లానే ఉండొచ్చు. థర్డ్ డే నుంచే మోస్ట్లీ మీకు క్లాసెస్ అనేది చెప్పడం స్టార్ట్ అయింది, ఆ సిలబస్ అనేది చెప్పడము. సో 1-2 days అనేది నార్మల్. కొంతమంది వస్తారు, కొంతమంది రారు, అప్పుడే వస్తారు, వాళ్ళ ఇంట్రోస్ అవన్నీ చెప్పడమే సరిపోయింది. అండ్ ఇలా ఇంట్రడక్షన్స్ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రొఫెసర్స్ అయితే వాళ్ళ ఈ సబ్జెక్ట్ గురించి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉండిద్ది, సెమ్ ఎన్ని మార్క్స్ జరిగిద్ది, ఎంత కన్వర్ట్ అయింది, అండ్ మిడ్ ఎన్ని మార్క్స్ కి, ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే మీకు చెప్తారు, సెమిస్టర్ ఎట్లా ఉండిద్ది అని చెప్పి. కొన్ని సిఎల్ఏస్ అని ఉంటే సో ఎన్ని మార్క్స్ కి ఏం జరిగిద్ది సెమిస్టర్ అనేది, ఇవన్నీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిడ్ ఎప్పుడు, సెమ్ ఎప్పుడు, అండ్ సిఎల్ఏస్ ఎప్పుడు జరుగుతాయి, ఎన్ని మార్క్స్ జరుగుతాయి, సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ డే మిమ్మల్ని అయితే ఫస్ట్ డేనే స్టార్ట్ చేసేసి ఫస్ట్ డేనే మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు, ఫస్ట్ డేనే సబ్జెక్ట్ చెప్పేస్తారు, అట్లయితే ఉండదు. సో చిల్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఓరియంటేషన్ ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి కొత్తగా అయితే ఏమనిపించదు. మీరు క్లాస్కి వెళ్ళే టైంకి కూడా అందులో మీకు అందరికీ ఏమి ఫ్రెండ్స్ ఉండరు. కాలేజ్ స్టార్ట్ అయిన 1 or 2 days కే అందరికీ అమ్మో ఫ్రెండ్స్ ఉంటారు, నాకే ఫ్రెండ్స్ ఉండరు, ఇక్కడ ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు ఈ కాలేజ్ లో అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది అలా గ్యాంగ్ లా జాయిన్ అవుతారు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో జాయిన్ అవుతారు. కొంతమందికి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ మోస్ట్లీ మీలానే కదా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓరియంటేషన్ లోనో ఆర్ హాస్టల్లోనో ఆర్ క్లాస్ లోనో సో ఇలా ఫ్రెండ్స్ అవుతారు, డే స్కాలర్స్ ఆర్ హాస్టలర్స్. సో అంతేగాని మీలానే అందరూ, ఏం ప్రాబ్లం లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ డే అయితే ఇంకా మోస్ట్లీ ఇట్లానే ఉండిద్ది. ఇంక ఇలా ఇంకా ఇంతే మోస్ట్లీ. సో మీరు అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీకు ఇలాంటి వీడియోస్ ఏం కావాలో నాకైతే కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో బాయ్.